రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. ఎమ్మెల్యే అరికెపుడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని మాధాపూర్ పిఎస్ కు తరలించారు. అరికెపుడితో పాటు మరో 4 కార్పొరేటర్లు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అరికెపుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అరికెపుడి కౌశిక్ రెడ్డి వివాదంలో సరికొత్త అంశం తెరపైకొచ్చింది. ఇద్దరి మధ్య వివాదంలో లోకల్ నాన్ లోకల్ అంశం తెరపైకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. భయపడే కౌశిక్ రెడ్డి భయపడడు. ఈ సంగతి చూపిస్తారు. రేపు చూసుకుందాం. రేపు వస్తాడికి మీకు ఒకటే చెప్తున్నాను, ఇట్లాంటి దరిద్రమైన రాజ్యం ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కల పరిస్థితి ఏంటి, ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంటి, కమ్యూనిటీలో ఉన్న కానీ నువ్వు వచ్చి ఈ దాడులు చేస్తే ఏ పరిస్థితి? వీళ్ళంతా గాంధీ వెనకాల వచ్చారు, గాంధీ ప్రొవోకేట్ చేస్తూనే వచ్చారు అనుకుంటున్నారు. 101% రేవంత్ రెడ్డి గారు ప్రొవోకేట్ చేస్తే గాంధీ గారు తీసుకొని వచ్చారు. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ప్రసక్తి లేదు. రేపు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు మిమ్మల్ని అడ్డుకుంటారు కదా పోలీసులు. చూద్దాం, రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసి కానీ వాళ్ళతో భయపడేది లేదు. కౌశిక్ రెడ్డి సింహం సింగిల్ గానే నిల్చుంటాడని చెప్పిండు. సింహం సింగిల్ గానే నిల్చున్నాడు. నా ఇంటికి కూడా వాళ్ళు పీకలేకపోయిండు. ప్రతి చర్య డెఫినెట్ గా ఉంటుంది. మీ అందరి సాక్షిగానే నేను బయట పెట్టాను. సిపి గారికి ఫోన్ చేసిన, ఎవరో ఒక్కరన్నా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా? ఒక్కరన్నా వచ్చిందా? పట్టించుకుర్రా? గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రి, ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చిపెట్టి ఇది నేను చేసిన. కానీ మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ కూడా మిగిలేటూడా నంబర్ 1. కానీ అయినా కూడా పర్వాలేదు. కౌశిక్ రెడ్డి ఇలా సింగిల్ గా ఉంటా అన్నాడు. ధైర్యంగా సింగిల్ గానే బయట నిల్చొనే ఉన్నాను. 101% ఐఎమ్ టెలింగ్ యూ. రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా. నీకే అంత తీటుంటే నాకెంత తీటుంటుంది అనేది నేను రేపు చూపిస్తా. రేపు చేసుకుందాం. రేపు మేము వస్తామని చెప్పినాం. మీ ఇంటికి మరి రేపు చూస్తారు మీరు ప్రతి చర్య. రేపు అరే బతకొచ్చు. ఒక్క నిమిషం, నేను నికార్సైన తెలంగాణ బిడ్డని. నేను నికార్సైన తెలంగాణ బిడ్డని. నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోడిని, తెలంగాణ బిడ్డని. నీ లెక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికి నేను రాలేదు. నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు బిడ్డ. నిన్ను ఉరికియకపోతే అదే గాంధీ గుర్తు పెట్టుకో, నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. నువ్వు వెయిట్ అండ్ వాచ్. నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా, రాసి పెట్టుకోను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎట్లుంటుందో సినిమా అనేది చూపిస్తా. ఇలా వాళ్ళు చేసిన దాడి ఒక్కసారి మీకు మీడియా ద్వారా యావత్ తెలంగాణ మా కార్యకర్తలు మా దాడి చూడండి. మహిళలను చూడకుండా కూడా మహిళల మీద కూడా చేసిరు.
ఒక్కసారి చూడండి, మహిళలను చూడకుండా చేసేసారు. ఒక్కసారి ఇవ్వండి చూడండి. దీనికి మా ఇక్కడ మా మామయ్య గారు ఉంటారు, మామయ్య గారు ఉన్నారు. ఈ పెద్ద మనిషి ఉంటాడు, మా నాన్నగారు ఉంటారు. ఒక్కసారి ఈ రూమ్ మీద చూడండి ఏ విధంగా పగలగొట్టిరో, మీరంతా చూడొచ్చు. ఏ విధంగా హత్య చేసే ప్రయత్నం చేసిరో మీరంతా చూడొచ్చు. ఖచ్చితంగా రౌడీ షీటర్లని మొత్తం రౌడీ షీటర్లని వేసుకొని వచ్చి ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. అలా డౌట్ ఏం లేదు. సరే రేపు చూపిస్తాం ఏమేందో. టుమారో విల్ షో యు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే చాలా క్రిటికల్ గా ఉంది. కౌశిక్ రెడ్డికి అరికెపూడి గాంధీకి మధ్య తీవ్ర వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి?